సో హై అండి. సో రష్యాలో వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్లో ఎంబీబీఎస్ ఉంటుందా, ఇంగ్లీష్ మీడియంలో ఎంబీబీఎస్ ఉంటుందా? రష్యన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ రాయాలా, ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాయాలా? లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందంటారు కదా, అది వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్లో రాయాలంట అడుగుతున్నారండి. అంటే కంపల్సరీ ఒకసారి రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ ఎగ్జామ్స్, ఎడ్యుకేషన్, లైసెన్స్ మొత్తం ఎగ్జామ్స్ అని ఎలా రాయాలి? అది 100% రాంగ్ అండి. 200% రాంగ్. జస్ట్ మిమ్మల్ని ఏంటంటే ఆ కంట్రీస్కి అడ్మిషన్, కిర్గిస్తాను, జార్జియా, వియత్నాం ఇలా అడ్మిషన్ తీసుకోవడానికి రష్యా నుంచి డైవర్ట్ చేయడానికి చెప్పే మాటలు తప్పితే 100% ఇన్వాలిడిటీ. మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది దాంట్లో. ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఎంబీబీఎస్. ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మొత్తానికి ఫుల్ ఇంగ్లీష్ మీడియం. లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, లోకల్ స్టూడెంట్స్కి రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఫుల్ ఇంగ్లీష్ మీడియం అండి. ఎంబీబీఎస్ మొత్తం ఈ ఫుల్ ఇంగ్లీష్ మీడియమే. తర్వాత సరికి ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియం, ఎవ్రీథింగ్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. అందుకే కదా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనేది. లోకల్ స్టూడెంట్స్ ఏంటంటే లోకల్లో చదివే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు తమిళనాడు తెలుగు మీడియం ఉంటుందా, అలా వాళ్ళు ఆ లోకల్లో ఉంటారు కాబట్టి లోకల్లో చదువుకుంటారు. దానికి దీనికి సంబంధం లేదు, జస్ట్ ట్రాప్ అంతే.